చాలా చక్కగా 24 ముగింపు చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా ఇచ్చాం. దేవుడు ఇచ్చేలా మనం చేశాడు. అలాగే ప్రారంభంలో ఏ ప్రారంభంలో 2025 ప్రారంభం నుండి మరల ముగింపు వరకు చేయవలసిన కార్యక్రమాలు, నడవలసిన ప్రవర్తన, చేయవలసినటువంటి ప్రార్థన, ప్రతి విషయంలో మనం దేవుని దగ్గర ఎలా ఉండాలి అనేది ప్రతి వ్యక్తిత్వంలో కొన్ని విషయాలు నేర్చుకోండి. నేను వ్యక్తిని, నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నాను, నేను భూలోకంలో ఎంతవరకు ఉంటాను, ఉన్నంతకాలం నేను ఏం చేయాలి అని ప్రతి వ్యక్తి శ్రద్ధ పెట్టుకోండి. నేను శ్రద్ధ పెట్టుకోండి. ఇప్పుడు దాని విషయాల్లో కొన్ని మాటలు నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తన గ్రంథం 48:14 మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు చెప్తుందంటే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే సదాకాలము, అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, మరణించిన తర్వాత మరలా నిత్యత్వంలోకి వెళ్ళే వరకు, నిత్యత్వంలో కూడా ఆయనతో పాటు ఉంచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. సదాకాలము మనకు దేవుడు. కీర్తన గ్రంథం 139:16 కూడా ఒకసారి చదువు. 139 కీర్తన. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మన దేవుడు సదాకాలము దేవుడు. అందరూ చెప్పండి, మన దేవుడు. బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్నప్పుడు వాళ్ళు కొంచెం బాగా ఉన్నతమైన స్థాయికి వచ్చిన వాళ్ళు చెప్తారు, నేను బాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండి అంటారు. అంటే సాధారణ బ్యాక్ బెంచ్ అంటే అర్థం ఏంటంటే అలరోళ్ళని లెక్క. ఏమో లెక్క? బాగా ముందున్న వాళ్ళు లెక్క, బాగా చదువుకుంటున్నాను అంటే చర్చలా ఉండదు. కానీ ఉదాహరణ చెప్తాను కాబట్టి బ్యాక్ బెంచ్ వాళ్ళు బాగా చూడండి. బాగా దేవుని వాక్యాన్ని లేదా దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటే మనం బాగా ఉన్నతమైన స్థాయిలోకి మనం ఎంత లాస్ట్ కూర్చున్నా కానీ అంత ముందుకు దేవుడు మనను నడిపించేస్తాడు. చర్చిలో లాస్ట్ కూర్చోవచ్చు కానీ అన్ని విషయాలు దేవుడు మన ముందు కూర్చోబెడతారు. దేవుని స్తోత్రం పిల్లలు. హల్లెలూయా. దేవుడు సదాకాలము దేవుడు. చెప్పండి, మన దేవుడు సదాకాలము దేవుడు. మరణము వరకు మనలను నడిపించగల సామర్థ్యము కలవాడు. 139 కీర్తన 16 ప్రకారము మనలను దేవుడు పిండములో ఉండగానే చూచిన దేవుడు. అందరూ చెప్పండి, మమ్మలను పిండములో ఉండగానే చూచిన దేవుడు. అంటే తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందే మొత్తం నీ బ్రతుకు, నీ ఎదుగుదల, నీ మరణం అన్ని కూడా రాసి ముగించేసి భూలోకం పంపించేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే మన జననము, మన మరణము ఎక్కడ ఉందంటే పంచదాక్షలు ఉండదు. ఇప్పుడు ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఎవరు ఇస్తారు? లేకపోతే అక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆఫీస్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ కావాలి, ఎవరు ఇస్తారా? లేకపోతే హాస్పిటల్ అన్న ఇవ్వాలి, లేకపోతే పంచాయతీ ఆఫీస్ అన్నా ఇవ్వాలి. అసలు జననము, బోర్నో, డెత్ రెండు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తల్లి గర్భంలో నువ్వు పడకముందే నీ చెట్ట అంతా రాసి చక్కగా ఎలా ఉంటావో చూస్తానని పెడతాడనమాట. దేవునికి స్తోత్రం. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందున నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, నా
తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తోడు ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేడు నా యేసయ్యా, నీలాంటి. సదాకాలము దేవుడు తల్లి గర్భములో మొదలుకొని మరణించే వరకు మన ప్రతిదీ కూడా రాసి మనల్ని పంపిన దేవుడు. కాబట్టి మన దినాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయంటే మన చేతుల్లో లేవు. మనకేం తెలియదు. ఈ క్షణంలో చచ్చిపోతాం తెలియదు, ఇంటికెళ్ళి చచ్చిపోతాం తెలియదు, రాత్రి పడుకున్న చచ్చిపోతాం తెలియదు, తెల్లవారు చచ్చిపోతామో తెలియదు. అయితే మన దినాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? 9వ కీర్తనలో చెప్తాడు మనం ఏం చేయాలి. చూడండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 12వ వాక్యం. మనం ఏం చేయాలి? అందరూ చేత మా దినములు లెక్కించినట్లు మాకు నేర్పుము. ఏ లెక్కించాలమ్మా? చెప్పండి, ఏ లెక్కించాలరా? అందరూ చెప్పండి, ఏ లెక్కించాలి మనం? ఎలా లెక్కిస్తాం? దినాన్ని లెక్కించుకోవాలి. ఎలా లెక్కిస్తాం? ఈరోజు ఏమని లెక్కించాం మనం? ఈరోజు ఏమని లెక్కించాలా? సంవత్సరం ఆఖరి రోజు లెక్కించుకున్నాం. పుట్టినరోజు వచ్చేసింది, పుట్టినరోజు లెక్కేసాం. ఏ లెక్కేసాం? ఆఖరి రోజు అయిపోయింది, ఇంకోటి వస్తుంది కదా. అంటే సంవత్సరం 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 ప్రతి సంవత్సరం మనం లెక్కేస్తున్నాము. పుట్టినరోజు లెక్కేసుకున్నాం, సంవత్సరాన్ని లెక్కేసుకున్నాం. ఈ లెక్కల్లో ఒకటి మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? ఒక పుట్టినరోజు వచ్చింది, ఒకటి మర్చిపోయాం. ఇప్పుడు 24 వచ్చింది, 24 వెళ్ళిపోయింది, 25 వస్తుంది. రోడ్డు మీద రాస్తాం టాటా 24 వేగం 20 బాగా. కానీ అప్పుడు మర్చిపోతున్నాం మనం. దానికేమో మనం చెప్పినా చెప్పబోని వెళ్ళిపోతారు 4. నువ్వు చెప్పినా చెప్పకపోని 25 కానీ వాడు మర్చిపోతున్నాం. ఏం తెలుసా? ఒక పుట్టినరోజు వచ్చిందంటే అర్థం ఏంటి? నాకు ఇప్పుడు ఒక సంవత్సరం వచ్చేసింది, కొత్త సంవత్సరం వచ్చేసింది అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయింది కదా, అంటే తరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఏదైనా కొంటావు, మళ్ళీ కొంచెం కాలం అయిపోయిన తర్వాత కొనదావాడు దగ్గరికి వాళ్ళకి ఇచ్చాము, వాడు ఏమంటాడు కదా, తరుగు వచ్చింది అంటాడు కదరా. ఏమొచ్చింది అంటే ఒక సంవత్సరం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? మనం ఒక సంవత్సరం లాస్ అయిపోయాం. దేవునికి స్తోత్రం కదా. ఒక ఆయన స్టోర్పుర దొంగ, గజ దొంగలో మహా దొంగ. ఆయన 1985 నుంచి 1990 మధ్యకాలంలో మన ఆంధ్రాలో ఆయనది స్టోర్పురం అంటే మీకు తెలుసు అసలు ఊరు? గుంటూరు పక్కన స్టోర్పురం అంటే దొంగల ఊరు. అది దొంగలకు పెట్టింది పేరు అనమాట. అందులో ఒక దొంగ సోదాకర్ గారు, ఆయన బాగా మారుమనసు పొందారు. ఆయన అనేక ప్రాంతాల్లో ఈ 85 నుంచి 90 వరకు చాలా ప్రాంతాలు తిరిగి అనేకులకు రక్షణ సువార్త ప్రకటించారు. దేవుని స్తోత్రం కల. ఆయన జీవిత చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఆయన అద్భుతమైన పాటలు రాశాడు. అందులో పాట ఏంటంటే, దినములు జరుగుచున్నవి, క్షణములు పొరులుచున్నవి, ఆయువు తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది, యేసు లేని ఈ జీవితము పొందలేము మోక్షరాజ్యము. యేసు లేని ఈ జీవితము పొందలేము మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, పెరుగుతుంది వయసుని అనుకున్నావు, తరుగుతుంది ఆయువని తెలియకున్నదా. పెరుగుతుంది వయసుని
అనుకున్నావు జరుగుతుంది ఆయువు తెలియకున్నదా పరమార్థమిది మనుషులకు తెలియకున్నది పరమార్థమిది మనుషులకు తెలియకున్నది ప్రభు యేసుని సన్నిధికి రాకున్నది ప్రభు యేసుని సన్నిధికి రాకున్నది యేసు లేని ఈ జీవితము పొందలేవో మోక్షరాజ్యము దినములు జరుగుచున్నది క్షణములు దొరుకుచున్నది ఆయువు పెరుగుచున్నది అంతము పిలచుచున్నది యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యం దినాలు పెరిగిపోతున్నాయి ఆయుష్ పెరిగిపోతుంది అంతము పిలుచు దేవుని స్తోత్రం అద్భుతమైన మాట వెళ్ళిపోయిందని పండుగ చేసుకుంటున్నాము కానీ వాటితో పాటు మనం కూడా ఏమైపోతున్నారా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటున్నాం దేవునికి స్తోత్రం కలగా అదేదో వెళ్ళిపోయింది సంవత్సరం ఉండగానే మనం కూడా దాని సంవత్సరంతో పాటుగా వెళ్ళిపోతున్నామని అనుకోకుండానే వెళ్ళిపోతూ ఉన్నాం వెళ్ళకూడని స్థలములోనికి వెళ్ళిపోతున్నాం అంధకార సంబంధమైన పాత అగ్నిగుండంలోనికి మనం వెళ్ళిపోతున్నాం అందుకని ఆగి ఆ దినాలు లెక్కించుకుంటూ ఉండాలి మనం దేవుని స్తోత్రం కల ఏ దినాలు లెక్కించుకోవాలి భూమి మీద ఇంకా నేను అంతకాలం ఉంటాను ఒకసారి గుండె మీద చేసుకుని అనుకోని ఇంకా నేను అంతకాలం ఉంటాను భయమే వేస్తున్నా ఏమా భయం లేదా మరణం అంటే అంత భయం మరణం అంటే భయం లేదా భయం లేదంటే నువ్వు ముందుడు అయి ఉండాలి మూర్ఖుడు అయినా అయి ఉండాలి సన్నాసమైనా అయి ఉండాలి ఎవరో బైబిల్ చెప్పి సోమరుడు అయి ఉండాలి సోమరుడికి ఏ భయం ఉండదు పనికి వెళ్తే భయం ఉండదు వాళ్ళకి ఏముండదు వాళ్ళకి అలా సోమరుడు అయి ఉండాలి మూర్ఖుడన్నా అయి ఉండాలి దేవుడు లేడని చెప్పుకోవడం అయి ఉండాలి వీడికి భయం ఉండదు సహజంగా బ్రతికి ఎవరికైనా కానీ భయం వేస్తుంది మాట అంట దేవుని స్తోత్రం కదా బైబిల్ చెప్తుంది కదా అది భయంకరమైనది కాబట్టి ఒక సంవత్సరం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే మనకు కూడా ఒక సంవత్సరం తగ్గిపోయింది అందుకనే ప్రతిదినము లెక్కెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం 30 రోజులు పనిలోకి వెళ్ళినప్పుడు లెక్కెట్టుకోం ఇంకొక 4 రోజులు చేస్తే నెల అయిపోతుంది లెక్కలు ఆలకే బాగా వస్తాయి మనకు రాదు పని చేసి సంపాదించే వాడికి లెక్కలు వస్తాయి సోమరుడు లెక్కలు వస్తాయి కదా టీ అయిందా టిఫిన్ అయిందా తెచ్చావా తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అది లెక్కలు ఉన్నాం కానీ ఈరోజు పని చేసుకోవాలి ఈరోజు పనికి వెళ్తేనే మనకు డబ్బులు వస్తాయి ఈ నెల అంతా చేసుకుంటే ఇంత వస్తుంది ఈ నెల ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే బాగున్నాం ఇంకొక గంట ఎక్స్ట్రా చేస్తే బాగున్నాం ఇంత డబ్బులు వస్తే దీనికి సరిపోతాయని లెక్కలు మనకు తెలుస్తుంది వేరే ఇష్టవుతుంది లెక్క సోమరులకి ఏం తెలుస్తుంది లెక్క తిని తాగిపోలకి ఏం తెలుస్తుంది లెక్క దేవుని స్తోత్రం లెక్క కానీ బైబిల్ చెప్తుంది లెక్కెట్టుకోవాలి దినము లెక్కెట్టుకోవాలి చెప్పండి ఏ దినము ప్రతి దినం ఎవ్రీడే కౌంట్ మనకి దేవుని స్తోత్రం దేవునికి స్తోత్రం కదా ఇప్పుడు ఈ దినాలు లెక్కించుకునే సందర్భంలో ఏమేమి అంశాలు పరిగణలోకి మనం తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి గడిచిన కాలాల్లో మనం చేసేటువంటి పని విషయాల్లో ఒకవేళ అవి ఏమన్నా తప్పులుగా ఉంటే ఒకవేళ మన విశ్వాసులమే క్రైస్తవులమే సేవకులమే దేవుని ఎరిగిన వారమే అయినను ప్రకటన గ్రంథం చెప్పి అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అని ప్రకటన గ్రంథంలో సంఘాలతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాటలు అయినను నీ మీద తప్పు ఒకటి మోపాలని చెప్పాడు అలాగా ఎంతకాలం జరిగినటువంటి దినాల్లో ఏమైనా తప్పులు ఉంటే అమ్మా వినండమ్మా ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సరి చేసుకునే ప్రయత్నం ఆలోచించాలి దేవుని స్తోత్రం కదా చెప్పండి ఏం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్పులు ఉంటే ఏముంటాయి మీరందరూ ఒకసారి మనసులో ఆలోచించుకుని నాలో ఏ తప్పు లేదనుకోండి ఉందా లేదో తెలుసుకోండి
నేను ఇంకా అనుకుంటాను, ఇంకా తప్పు చేస్తాను అనుకున్నాను నేను. మరి మీరు ఎలా అనుకుంటారు నాకు తెలియదు. అనుకుంటూ నేను ఏం చేస్తానంటే ఇంకా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక సేవకునిగా నేనే ఏమనుకుంటాను, ఇంకా తప్పు చేస్తానేమో అనుకుంటూ సరి చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం కదా. మీరు కూడా ఏం చేసుకోవాలి, ఇప్పుడు తప్పులు ఉంటాయి, తప్పకుండా దాన్ని ఏం చేసుకోవాలి, అది ఆ దినాన్ని సరి చేసుకోవాలి. ఉదాహరణ చూద్దాం, పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి లోకసువార్త 15వ అధ్యాయంలో, లోకసువార్త 15వ అధ్యాయం, లోకసువార్త 15వ అధ్యాయం ప్రపంచమంతటా ఎంతమంది సంఘాలకు వెళ్ళిపోయారు కూడా. దేవునికి స్తోత్రం కల ప్రతి ఫుల్లు. దేవునికి స్తోత్రం కల. ఏంటంటే ఇప్పుడు మనం దేవుని పిల్లం కాబట్టి ఇక్కడ వచ్చాం. అపవాది పిల్లలు కూడా రాలేకెళ్తారా? వాళ్ళంటే చెట్లు పొట్లం. ఇందాక నేను ఏదో టిఫిన్ చేద్దామని వెళ్తే ఆ ముబారక్లో 3 ముబారక్లు ఏమో ఉన్నాయి అక్కడ. ఈ బాబా పొట్ల కింద వేసేసారా, అలా పొట్లాలు. అంటే ఆ బ్యాచ్ ఉంటారు అక్కడ. ఇక ఆ బ్యాచ్ ఆ పొట్లాలు ఇంకా అందించలేరు. కానీ దేవుని పిల్లలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మందిరాల్లోకి వెళ్ళిపోయారు. ఇంతకాలం దేవుడు మమ్మల్ని కాపాడి సమర్థించాడు కాబట్టి ఈ రాత్రి మళ్ళా మొదటి దినం కొరకు, మొదటి సంవత్సరం కొరకు మళ్ళా నేను ప్రార్థన చేసుకుని ప్రార్థనతోనే నా జీవితం ప్రారంభించుకోవాలని ఎంత అదృష్టం. దేవుని స్తోత్రం కలగ. ఈ 15వ అధ్యాయంలో 11 నుంచి కనుక 18 వరకు చదివితే ఒక కుమారుడు కనిపిస్తాడు. ఈ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొంతమంది నిద్రపోతున్నారు పాపం. అరే మీ పక్కన లేదా ఎలా ఉన్నారు చూసుకున్నాం కదా. నిద్రపోతే ఆ బొక్క మీద అలా అక్కడ పట్టేది గట్టిగా. మీ పక్కన చూడండి ఒకసారి పడుకుంటే మాత్రం పెళ్లి మనకు చిన్నగా అలపడు అమ్మా. మీ పక్కన పడుకుంటే సిగ్గు లేకుండా కొట్టాను తక్కువ మీ ధర నీది వాళ్ళ ధర కొంచెం అలా కొట్టండి, నిద్రపోతారు పాపం. నాకు కనబడతాయి. నేను స్టేజ్ మీద ఉన్నాను కదా, అందుకనే పాస్టర్ స్టేజ్ ఎత్తారు. పాస్టర్ స్టేజ్ ఎందుకురా, అందరి మొహాలు పోతాను. ఆయన మొహం మీరందరూ అందుకనే ఎత్తిందనుకున్నా ఆయన పేటెంట్ కాదు. అందరి మొఖాలు ఆగి కనపడాలి, ఆయన ముఖం మీకు కనపడాలి. ముఖాముఖిగా ఉండాలి. ఏమంటారా? ముఖాముఖి. కొంతమంది ప్రార్థన ప్రభు నాతో ముఖాముఖిగా మాట్లాడు అంటారు చూసారా. ముఖాముఖిగా మాట్లాడాలంటే ఆయన మనకు కనపడాలి, మనం ఆయనకి కనపడాలి. కాబట్టి మీ ప్రక్కన వారిని ముఖాలు ఒకసారి చూడండి. ఎవరు నిద్రపోతే చిన్నగా బొక్క మీద చిటికేయండి, లేకపోతే నీళ్ళు తెచ్చి చల్లండి, ఏదో చేసి మొత్తం లేకుండా. దేవునికి స్తోత్రం కదా. లేపే ప్రయత్నం అయితే మాత్రం తప్పకుండా చేయండి. ఎంతకాలం పడుకోబెడతారా? పడుకోబెడతారు. ఆ పడుకున్నారంటే ఆ పాప శిక్ష వల్ల పక్కన మీ మీదగా. దేవునికి స్తోత్రం. ఈ 15వ అధ్యాయంలో 11 నుంచి 18 ఒక యవనస్తుడు కనిపిస్తాడు. ఆ యవనస్తుడు తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. ఎక్కడి నుంచి దూరం అయిపోయారా? తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. వెళ్తా మొత్తం ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వ్యాపారం చేసేటంట. ఆ వ్యాపారం చేసేసి చాలా నష్టం వచ్చేసింది. చివరికి తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయిన తర్వాత ఆకలేస్తే అన్నం పెట్టే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అలాంటి సందర్భాల్లో ఎదురు చూస్తుండగా పందులు తిన్నా ఆ పొట్టి తిని నా కడుపు నింపుకుందాం అనుకున్నాడు. ఆ పందులు కాయడానికి కూడా వెళ్ళారు. వాడన్నాడు నేను నీకు ఇవ్వను పెడతాను. పక్కన పందులు కూడా స్వేచ్ఛగా తినేస్తున్నాయి ఆహారం, కానీ వీడికి మాత్రం తినలేదు. అప్పుడు ఆలోచించాడు, అయ్యో నా తండ్రి ఇంట ఎంతో మంది కూలివారు ఉన్నారు, సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఎందుకు వచ్చింది కర్మ? మళ్ళా తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను. అంతే అనుకున్న వెంటనే రిటర్న్ టికెట్ తీసుకున్నాడు. ఎక్కడికి వచ్చేసాడు? తండ్రి దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కదా. వచ్చేటప్పుడు ఆగి ఇలా అనుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి నా ముఖాన్ని ఎలా చూపించను, నా తండ్రి నన్ను ఎలా చూడగలడు, నన్ను ఎలా తీసుకుంటాడు అని అక్కడ ఆగి ఇలా అందాం అనుకున్నాను. ఏమందాం అనుకున్నానంటే, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేది కనుక
ఇక మీద నీ కొడుకు అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు. లేదు కనుక నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా నన్ను పెట్టుకో అందాం అనుకుని వచ్చారంట బాబు. దేవుని స్తోత్రం కలగాక. ఏమన్నాడు? లోకానికి నీకు విరోధంగా నేను పాపం చేసేసాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు. పెట్టుకుని కాస్త ముద్ద పడాయి అందామని అనుకున్నాడు. అనుకుని వెళ్ళే లోపుగా ఆమె దూరం చూసిన తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకు వచ్చి వదిలించుకుని బుద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం కూడా చాలాసార్లు సన్నిధిలో అంటే దేవునితో ఉన్నటువంటి సాంగత్యాన్ని విడిచి దూరం అయిపోతాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడిలో నుంచి చాలా దూరం అయిపోతా ఉంటారు మీకు తెలియకుండానే. మీరు అనుకుంటారు దేవుని దగ్గర ఉన్నాం అనుకుంటారు, కానీ కాదు. చాలా సందర్భాల్లో దూరం అయిపోతారు. ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయారో ఆలోచించుకుని ఇప్పుడు మళ్ళీ మీరేం చేయాలి? ప్రభా ఆ విషయంలో దూరం అయిపోయాను, నన్ను ఒకసారి మళ్ళీ హత్తుకోనాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చర్చిలో అంటూ ఉంటారు, కానీ మీ హృదయాలు దేవునికి నాన్ అటాచ్మెంట్గా ఉంటాయి, హత్తుగా ఉంటాయి. ప్రార్థన అంటే చేస్తారు, కానీ ఏ ప్రార్థన మీ గుమ్మం కూడా దాటి వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఏ విషయంలో అయితే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారో ఇప్పుడు మీరేం చేయాలి? ఆగి ఆలోచించి అలా విమర్శ చేసుకుని ఎక్కడికి రావాలి? అలా దేవునితో సహవాసం చేయడానికి రావాలి. దేవుని స్తోత్రం కదా. అంటే గుర్తింపు సహవాసం పైకి భక్తి కాదు, యథార్థమైన భక్తి కలిగి ఆయనతో నువ్వు మాట్లాడితే నీతో ఆయన మాట్లాడాలి అంతే. దేవుని స్తోత్రం కదా. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయాన్ని దేవుని దగ్గర అడిగితే ఆ రాత్రి నీకు ఏమి రావాలా? సమాధానం రావాలి. అప్పుడు నీ భక్తి సరైన భక్తి. ఆ ప్రశ్నకి జవాబు రాలేదంటే నేను ఇంకా భక్తులు ఏదో వంతులేస్తున్నావు అని అర్థం. దేవుని స్తోత్రం పిల్లలు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం ఏమోలంటే కొనసాగుతున్నాం. ఆ వాగ్దానం చేతి పెడితే మీరు ఏదో కొంతమంది కొట్టేది పోతాం. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దేవునితో ఏం చేయాలి? సహవాసం. ఇప్పుడు ఒక విషయాన్ని అడుగుతుంటే దేవునికి జవాబు ఇవ్వద్దా? అది నా బాధ. జవాబు ఇవ్వలేదా? ఎందుకు అవడా? అది నా కసి, అది నా పట్టుదల. ఎందుకు అవడా? ఆయన బొమ్మ, ఆయన విగ్రహమా, ఆయన ఏమైనా చెడ్డ పొట్ట ఇవ్వబోవడానికి మాట్లాడే దేవుడు కదా. దేవుని స్తోత్రంగా సజీవుడు కదా. సమాధిని గెలిచి తిరిగి లేచిన వాడు కదా. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయవే చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా వ్యాధి బాధల సమయాలలోన, మా వ్యాధి బాధల సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 దేవుడవు నీవు. దేవుని నా కోరిక ఏంటంటే నేను అనుదినము మాట్లాడుతున్న దేవుడితో నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అనుదినము మాట్లాడే దేవుడితో అలాగే ఉండాలి నా కోరిక. దేవుని స్తోత్రం కలగాలి. అంటే నేను అంత దేవుళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఆయన దర్శనాలు పొందుకుంటూ జీవిస్తున్నానో అలాంటి అనుభవం మీకు కూడా రావాలని ఆ స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కరు. దేవుని స్తోత్రం కలగాలి. అంతేగాని ఆయనతో మాట్లాడంట మనతో మాట్లాడటం
ఆయనకే వస్తాడు, మనకు రావడేమో. ఆయనకే తీస్తాడు, మనకు తీరు వచ్చి ఇలాంటి ఏం లేదు. నేను ఇస్తాను కదా. ఒకటే మాట మత్తయి సువార్త 7:7 అడగండి యెహోవా, అడగండి తట్టుడే. ఇంటి డైరెక్ట్ మాటలు చెప్పేస్తే ఇక మనతో మాట్లాడడం, మనతో చూడడం లేకుంటే అర్థం లేదు. ఖచ్చితంగా మనతో దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఈ లోకసువార్త 11:11-18 ఆ యవనస్తులు తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యమో అర్థమైంది. ఇప్పుడు మీరు కూడా తండ్రి ఇల్లు విడిచిపెట్టి తిరిగి ఉన్నట్లయితే తప్పకుండా తిరిగి ఉంటారు. అంటే చర్చి విడిచిపెట్టి ఇంకో చర్చి కాదు, దేవుని యొక్క కట్టడి విడిచిపెట్టి తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు మరలా మీరు ఏం ఆలోచించాలి? మరలా దేవుని దగ్గర ఎలా అంటుకట్టబడాలో అలా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒకటోది. రెండో విషయం, పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి తెస్సలోనికైల మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 మనం చదువుతున్నప్పుడు ప్రతి విషయమందును ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, స్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట ప్రతి విషయంలో ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగూ చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము 2024 ప్రారంభం ముగింపు వరకు నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు ఒకసారి గుండె చేసుకుని 23 డిసెంబర్ దగ్గర నుంచి 24 డిసెంబర్ వరకు ఒక్కసారి సినిమా వేసుకో, అంటే కళ్ళు మూసుకో. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రతి నెల ఆలోచించు ఎన్ని నెలలు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన ఒకసారి కౌంట్ చేసుకో. అన్ని అద్భుతాలు చేస్తే కృతజ్ఞత ఏం చెప్పవు దేవునికి? థ్యాంక్స్ చెప్పవు. థ్యాంక్ యూ అన్నవా? థ్యాంక్స్ ప్రభు నాకు ఇచ్చే థ్యాంక్స్ అన్నా. కళ్ళు మోసుకొని గడిపేసావు అంతే. దేవునిస్తో చెప్తే మంచిదే, నీకు వందనాలు. దేవునిస్తో హల్లెలూయా. కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలి? చిన్నపిల్లలకి, చిన్న పిల్లలకి ఎవరిని ఇచ్చినప్పుడు, ఇప్పుడు మా బెన్సీ కానీ మీ మనవాళ్ళు అన్నారు కదా, ఎవరిని ఇస్తే మనం అంటే ఆంటీకి థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పుకుంటాం. చిన్న మాటలు చెప్తే థ్యాంక్స్ చెప్పు అంటే కృతజ్ఞత చెప్పుకుంటాం. అప్పుడు ఏమంటారు? వందనాలు కదా. అప్పుడు అవతలు ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది కదా, వాళ్ళ తృప్తి. వాళ్ళకి ఏమంటది? నువ్వేదో చెప్తావని ఎవరల్లో నిన్ను ప్రేమించిస్తాడు, మనల్ని ప్రేమించిస్తాడు ఆయన. కానీ ప్రేమించి ఇచ్చాడు కదా అని చెప్పేసి నోరు ఎలా పెట్టుకోకూడదు. ఏం చెప్పాలంటే థ్యాంక్స్. దేవుని స్తోత్రం కదా. ఎన్నిసార్లు ఎన్ని చేశాడు మేలు నీకు ఒకసారి ఆలోచించు. మరి ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పావు ప్రభా, కృతజ్ఞతలు అన్నావు. లేకపోతే కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలి? చూడండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 109:30 త్వరగా. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించదునా? నిండుగా కృతజ్ఞతలు చెల్లించదు. దేవునికి స్తోత్రం కదా. కృతజ్ఞతలు దేంతో చెల్లించాలి అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ తాగదంటారు నోటితో కృతజ్ఞతలు చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం. ఎలాగా అంటే ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు పని చేస్తావు, ఆ పని చేసిన కదా నీ రూపరు వారు అంటారు. అప్పుడు నువ్వు చెప్తావు, ఈ నెలలోనే దేవుడే నా జీవితంలో ఎంత అద్భుతం చేశాడో తెలుసా? అయిపోయింది. ఏమంటారా? ఓకే, ఈ నెలలో వినే వదిన తమ్ముడు అనే ఈ నెలలోనే దేవుడు నన్ను ఎంత బాధ్యత తెలుసా? మా దేవుడు ఏసై మమ్మల్ని ఎంత రక్షించాడో తెలుసా? అని ముఖ్య అంతే. దేవుని స్తోత్రంలాగా నీ గురించి, నీ కుటుంబంలో జరిగిన మేలు గురించి, నీ సహోదరునికి, నీ పొరుగు వారికి ఎవరి గురించి చెప్పాలి? నేను చేశాను అంతే. దేవుని స్తోత్రంలాగా స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము
రాజాధిరాజు దేవాది దేవుడు రాజాధిరాజు స్తుతులకు పాత్రుడు దేవునికి స్తోత్రం. 116:12 కీర్తన గ్రంథం 116:12. ఎన్ని చేసినా కొంతమంది నిట్రాల్లాగా మూత బిగించుకొని చెప్పండి ఎన్ని మేలు చేస్తాడో అసలు ఒక్క మాట చెప్పాడు దేవుని గురించి. 116 కీర్తన. తప్పకుండా వారు శిక్ష పొందారు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును ఆయనకు ఏమి చెల్లించుదును రక్షణ పాత్రను చేయబోని నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేయబోని నిన్ను వెంబడించేదను ఆయన మనకి ఇచ్చిన రక్షణ, ఆ రక్షణ పాత్రను పట్టుకుని ఎక్కడ రావాలంట? యెహోవా నామములో ప్రార్థన చేసేది ఇంకా మందిరంలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ప్రతి సండే దేవుని మందిరంలో నీ పాత్ర కనిపించాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆయన అన్నం చేసుకుంటా నీ ప్రతి దినము నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు ప్రార్థించుట, నువ్వు వెళ్ళుట, నువ్వు మాట్లాడట అన్నీ ఆయన లెక్క వేసుకుంటా. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడతావు కానీ ఆయన ఇచ్చి చూపిస్తాను చూడు. కాబట్టి లెక్కల మాస్టర్ దగ్గర ఉన్నాం కాబట్టి ప్రతిసారి దేవుని గురించి చెప్పాలి. నీ రక్షణ పాత్రను ఎక్కడ చూపించాలి? మందిరాల్లో లెక్క చూపించాలి. దేవునికి స్తోత్రం కదా. ఏం చూపించాలరా? మందిరాలు అందులో 84 అంటే నీ మందిర ఆవరణంలో 1 గంట గడుపుట 1000 దినముల కంటే. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. నుంచి మేక ఏంట్రా కప్ప మేక 766 పేరు 6వ అధ్యాయం. ఏమి తీసుకుని వచ్చి నేను దర్శించదును? మందిరాలకి రక్షణ పాత్ర పట్టుకుని రావాలని దావీదు మహారాజు కీర్తన చెప్పాడు. ఇక్కడ ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేతును. దహన బలులు నీకు సంతోషం కలుగునా? నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇవ్వనా? నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎన్నున్నాయి అక్కడ? ఎన్నున్న లెక్క చెప్పండి. దేవుని అడిగేది ఎందుకు? కనికరమును న్యాయముగా నడుచుకుంటా, కనికరము ప్రేమించుట, దేన మనసు, ఇంకా ఏమన్నా ఈ 4 ఇవ్వాలి.
ఏమలబోతున్నారా? ఈ 4 వెళ్ళదు. కాబట్టి ఈ 4 మీ హృదయాల్లో ఉండనివ్వండి. దేవుని స్తోత్రం. ఏముండాలి? ముందు ఏముండాలి? నీ నోట దేవుని మాట, నీ ప్రవర్తనలో 4 న్యాయం, కనికరం, ప్రేమ, దేవుని స్తోత్రం. అంతే. ఇది అడుగుతుంటే దేవుడు బెక్కబెక్కలాడిపోయి భయపడిపోయి ఇందులో దూకుదాం, అందులో దూకుదాం, ఎందులో దూకుదాం, ఏం దూకుదాం, ఎక్కడ దూకునా కానీ నీకు రక్షణ లేదు. ఏ సునాములోని మనకు రక్షణ. దేవుని స్తోత్రం. ఇంకో విషయం చెప్తాను. పరిశుద్ధ గ్రంథాల నుంచి సజీవులుగా మనం ఉంచాడు కాబట్టి దేవుడు, ఫస్ట్ విషయమేమో ఒకవేళ తప్పులు పొరపాట్లు చేసి దేవునికి దూరం అయిపోతే నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడు 24 అంతా కూడా నీ జీవితంలో మేలు చేస్తే నువ్వేం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవేళ 24 అంతా కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కనుక, దేవుడు అన్ని విషయాల్లో మనం ఆదరించాడు కనుక, పోషించాడు కనుక, మనం బాగున్నాం కనుక, మరలా మనం ఏం చేయలేదు? చూద్దాం. పరిశుద్ధ యెషయా గ్రంథం 38, 18, 19 వచనాల్లో సజీవులే కదా నిన్ను స్తుతించదు అన్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19, 18, 19. ఇక్కడికే పాత వాటి విషయం చెప్పాను. పాతాళములో నీకు స్తుతి లేదు. ఏంటి? మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపు. అంటే మరణము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు, సమాధులు ఉండి వారు కృతజ్ఞతాస్తుతులు నీ సత్యమును ఆశ్రయించరు, లేకపోతే నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి సచ్చినోడు దేవునికి ఆయన ఇస్తాడా? ఎరా ఇంకా అవసరమైతే ఆడు సంపాదించింది లేదా ఆవిడ ముగ్గురు మీద ఉన్నది, ఆవిడ బెల్లం ఉన్నది లాగేసుకుని సమాధి చేస్తున్నాం. సచ్చినోడి దగ్గర ఏమున్నదో స్తుతి లేదు. పాతాళంలో ఏమున్నదో స్తుతి లేదు. సచ్చినోడి దగ్గర కృతజ్ఞత లేదు. పాతాళంలో కృతజ్ఞత స్తుతులు లేవు. మరి ఎవడో కృతజ్ఞత చెప్పింది, ఎవడో స్తుతి చెప్పింది అంటే సజీవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను బ్రతికొండగానే దేవుని జ్ఞాపకాలు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగా నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా ఆరోగ్యం ఉన్నప్పుడే ఏం చేసుకోగలం? మనం తినగలమా? తాగలమా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేయగలం? చెప్పండి రా, మీరు ఎవరన్నా ఆరోగ్యం ఉన్నప్పుడు నువ్వేం చేయగలం? పని చేసుకోగలం. చెప్పండి, ఏం చేసుకోగలం? పని చేసుకోగలం. కష్టపడి పని చేసుకొని కాస్త ఆహారం తెచ్చుకొని తినగలం. ఆ ఆరోగ్యమే లేకపోతే నువ్వు ఎలా కష్టపడతావు, అది తెచ్చుకుంటావు, జీవితం చీకటైపోతుంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి కష్టపడడానికి శక్తినిచ్చిన వాడు దేవుడు. అది ఎప్పుడు బ్రతికొండగానే. కాబట్టి బ్రతికొండగానే మన కష్టములు, మన శ్రమల్లో మనం జ్ఞాపకం చేసుకున్న దేవునికి మనం ఏదైనా చేయాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. అంతే. నాకు బలం ఉంది, నాకు బలం ఉన్నప్పుడే నేను దేవుని పని చేయగలను. హల్లెలూయా. బలం ఉన్నప్పుడు నడవగలను, పరిగెత్తగలను, కేకలు వేయగలను, ఏదైనా చేయగలను. పాలు పడిపోతే ఏం చేయగలనా? కానీ అంటాడు, నాకు చెయ్యి ఇరిగిపోయిందంటే నేను చాలా చేసేద్దాం అనుకున్నాను దేవుని గారిని. ఏం ఇరిగిపోయిందంట? చెయ్యి ఇరిగిపోయిందంట. లేకపోతే ఏం చేద్దుడంట? చాలా చేసేద్దాం. చెయ్యి బాగున్నప్పుడు ఏం చేసేవాళ్ళ?
ఏ బాగున్నప్పుడు ఏం చేశారు? చెయ్యి ఇరిగిపోయాక అన్నాడు, ఆ దేవుడు నాకు చెయ్యి తీసేది కానండి, చెయ్యి ఉంటే చేసేద్దాం అన్నాడు. ముందు చెయ్యి ఉన్నప్పుడు చెయ్యాలి కదా, చెయ్యి ఉన్నప్పుడు పెట్టాలి, చెయ్యి ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. చేయలేనప్పుడు దేవుడు చెయ్యి తీయాలి, నాకు తిప్పేతను చెయ్యంటే నేను తిప్పేతను కావాలి. దేవుని స్తోత్రం. ఉన్నప్పుడు రెక్కల కష్టం ఉన్నప్పుడు, కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు అందులో తను బాగా నడిపించి అనుకోవాలా, సాగుని ఇవ్వాలి. చప్పట్లు దేవుని స్తోత్రం. లేకపోతే ఈ మొక్క దిగిపోతే తర్వాత దేవుని స్తోత్రం కదా. కాబట్టి చాలా జాగ్రత్త. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మంచబడితే ఎవరి దగ్గర నీకే వెళ్తాం. దేవుని స్తోత్రం కదా. అంతే కదా, మంచం పెట్టాను ఎవరన్నా వచ్చి నీకు ఇస్తారు. నీకు ఇవ్వాలంటే ముందు నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నేను దేవునికి ఇవ్వాలి. కాకపోతే నమస్కారం ఆ కాదు ఇచ్చింది నీ దగ్గర ఉన్న చెప్పదే ఆటగానే నేను వెళ్ళే దేవునికి ఇచ్చిన నువ్వు ఏది ఇచ్చినా ఎవరికి ఇవ్వాలి? దేవునికే. దేవుడు చూసుకుంటాడు. అది దేవుని స్తోత్రం కలగ. నేను ఇచ్చే ప్రతి పైసా ఎవరిదే? దేవుని స్తోత్రం. నేను ఇచ్చేది ఎవరి కోసం ఇస్తున్నాను? దేవుని కోసం ఇస్తున్నాను, అంతే. ఖచ్చితంగా జాగ్రత్త. ప్రతిరోజు కష్టపడడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని బట్టి దేవుడికి నీ లెక్క దేవుని దగ్గర అప్పచెప్పాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అప్పుడు నీకు దేహంలో ఆరోగ్యము, నీ ఎముకలకు శక్తి, సత్తువ. దేవుని స్తోత్రం. అప్పుడు పొద్దున కాలు పడిపోతే అప్పుడు దేవుడు నీకు ఆకులకు ఆహారం పంపినట్టు ఆయన తన ప్రియమైన పిల్లల చేత నీకు ఆహారం పంపిస్తాడు. తప్పకుండా దేవుని స్తోత్రం. చివరిగా 35వ అధ్యాయం యాకోబు పత్రిక 30, యాకోబు ఆదికాండ గ్రంథం 35 వచ్చాం. ఏదో పెద్ద పాటగల్లా కాల్ చేస్తారా? ఏం సాధించారు మరి? డబ్బులు. డబ్బు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పండుగ అన కదా. డబ్బు పండుగ. డబ్బు లేడికి 10 రూపాయలు వస్తే పండుగ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డబ్బు ఉంటే మాత్రం ప్రతిరోజు రోజు పండుగ, గజం రోజు పండుగ, ప్రయాణం చేసే రోజు పండుగ, ఊరికి వెళ్తే పండుగ, వస్తే పండుగ, అన్ని పండుగలే. అరిస్తే పండుగ, తింటే పండుగ, తాగితే పండుగ, కట్టితే పండుగ, హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్ వచ్చాగా పండుగే. పేదలకి క్రిస్మస్ వచ్చి చేసుకుందా, క్రిస్మస్ కొంటాను కొత్త బట్టలు. మా డాడీ వారు సంక్రాంతి అప్పుడు సైకిల్ కొనేస్తాను. ఎప్పుడు ఆ సంక్రాంతి కానీ నా సైకిల్ అది సంక్రాంతి అపోండా సంక్రాంతి ఇలాగ సంక్రాంతి అన్నీ వెళ్ళిపోయి. ఎందుకు మన దగ్గర పాత సైకిల్, కొత్త సైకిల్ మాత్రం ఎంత కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమజీవికి పండగ అరుదు. దేవుని స్తోత్రం. కష్టపడే వాళ్ళకి పండగ అంత ఈజీ ఏమీ కాదు. పండగ అంటే పండగ ఉండైపోతుంటే పండగలు ఎన్ని కష్టాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధమైన పండగ చేసుకునే వాళ్ళకి ఆస్తితోనూ ధనంతోనూ బలంతోనూ సంబంధం లేదు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ పండగ ఒకటే పండగ, అదేంటంటే క్రీస్తు మన హృదయాల్లో జన్మించడం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఖర్చు లేని పని. ఏం పని ఉందా? ఖర్చు లేని పని. పైగా మన ప్రతి ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ అన్ని విషయాల్లో దేవుల్లో ఉన్నాం కనుక దేవుల్లో సంతోషించే పండుగ. అందుకని ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసే పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి 3 విషయాలు చెప్తున్నాను నేను. 3 విషయాలు ఏంటంటే దేవుడు మీ జీవితాల్లో దేవుని యొక్క ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ ఏదైనా విషయాలు మీరు తప్పిపోతే, అది ఉపవాసంలో కానివ్వండి, శుక్రవారం ప్రార్థనలు కానివ్వండి, ఆదివారం విషయాలు కానివ్వండి, ఒకవేళ మీ వ్యక్తిత్వంలో ఏదైనా పొరపాటు నుండి దేవుని దూరం అయిపోతే ఇప్పుడు మీరేమవ్వాలి? సరి చేసుకో దగ్గరికి ఆ దినాన్ని లెక్కలో తీసుకోవాలి. ఏదైనా స్తోత్రం కన్నా. హల్లెలూయా. ఇంతకుముందు మీరు ఎర్లీ మార్నింగ్ లేచారు లేదు నాకు తెలియదు. ఒకవేళ కాకపోతే ఏ సంవత్సరం నేను పొద్దున్న లేస్తాను. ఒకవేళ ఇంతకుముందు దేవుని దగ్గర ప్రార్థన ఎక్కువ చేసేది తెలియదు.
చేయబోదు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? చేస్తాం. అలా ఏ విషయంలో దేవుడు దూరం అయిపో తెలుసుకోండి. ఒకవేళ గడిచిన కాలంలో దేవుడికి అనేక మేలు చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. పాతాళంలో స్థుతి లేదు, చచ్చిన దగ్గర స్థుతి లేదు కాబట్టి బ్రతుకున్న మనం ఎప్పుడు దేవుడికి ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇలా విషయాల్లో మీరు జాగ్రత్త పడండి. ఈ 2025 మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో మేలుతో నింపబడాలని నేను మీ అందరి వరకు ఉదయాన్నే ఒకసారి 2 గంటలకి, ఒకసారి 1 గంటకి, ఒకసారి 3 గంటలకి నాకు దేవుడు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు మీ ప్రతి కుటుంబం చెప్పున వాగ్దానం పెట్టే ముందు ప్రార్థన చేసి వాగ్దానం పెడుతున్నాను. దేవుని స్తోత్రం కదా. కాబట్టి మీరు ఎన్ని మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ చూసుకోండి. ఏం చూసుకోండి? సెల్ ఫోన్ చూసుకోండి. అందులో నా మెసేజ్ వస్తుంది, అంటే మెసేజ్ అని పుట్టింది కాదు, వాగ్దానం వస్తుంది. అది తీసుకోండి, చదువుకోండి. చదువుకున్నాను ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని మళ్ళీ నాకు ఏం పెట్టాలి? ఆమేన్ అని అంటారు. ఏమని అంటాలి? అప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు వేసుకుని ప్రార్థన చేసుకుని నాకు పెట్టావని. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకున్నా నాకు పెట్టావని నువ్వు పాపం చేసినట్లు లెక్క. దేవునికి స్తోత్రం లెక్క. అంతే. ఆమేన్ అని నువ్వు తప్పు చేసినట్టు. ఏంటంటే మన కదా పాటలు పొద్దున్న మళ్ళీ ఏం తెలుగుంది ఆమె అంటే అనేది మనకు తప్పు అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? చదువుకోవాలి. రేపటి నుంచి ఏం చేయాలి? చదువుకోవాలి అనుకున్నా ఇక్కడ అందరికి వస్తున్నాయి కదా. చదివి ఒక మాట, చిన్న మాట ఉంటుంది, చదువుకొని పక్కన పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. ఆ రోజంతా దేవునికి దీవెనిస్తాం. దేవుని స్తోత్రం. మళ్ళీ అలాగే మీరు చదివేసుకున్న తర్వాత మీరు నాతో ఏకీపించారన్నాకే నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను కదా, దానికి బదులుగా మీరు ఏం చెప్పాలి? నాకు ఆమేన్. పాస్టర్ గారు మీరు నాకు ప్రార్థన ఆమె అలాగే జరుగుతారు అని ఒక ఆమె నొక్కండి. కొంతమంది దిగ్మాలు ఉంటారు, ఏముండదు బాబు, ఆ వాళ్ళు ఎలాగా ఉండదు అనుకోవద్దు. కొంతమంది స్పందిస్తారు, చక్కగా ఓకే స్పందించండి, చక్క ఆమేన్. లేకపోతే ఎలా ఉంటుంది బొమ్మ, ఎలా ఉంటుంది బొమ్మ, అది పెట్టేది. అప్పుడు మీరు ప్రార్థన చేసినట్టు గుర్తు అనమాట. దేవుని స్తోత్రం కదా. అంటే నేను ఎందుకు ఇలా చెప్తాను, నాకు కనబడతాను కాదు, ఆ విధంగా కథ అంతా ఇది ప్రార్థన చేస్తాను అంతేమో. దేవుని స్తోత్రం. మీరు ఏం ఎలాగెళ్తే నాకు ఏమవుతుందా? ఎలాగెళ్తుందా నాకేం రాదు. మీరు ఆ విధంగా సాధన చేసుకుంటారు, బాగుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఎక్కడైంది? ఇప్పుడు నూతన సంవత్సర వాక్యం శుభాకాంక్షలు చెప్పేది ఎక్కిందా వెళ్ళిపోదామని. ఏంటి 7 విషయాలు చెప్పింది. నెహెమ్యా గ్రంథం నూతన సంవత్సరంలో నూతన నిర్మాణాలు, నూతన నిర్ణయాలు తీసుకోవాలి. దాని గురించి ప్రార్థన చేసి 7 నిర్ణయాలు. ఎన్ని? నెహెమ్యా నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయంలో దేవుని పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి చాలా యోగ్యమైన నిర్ణయాలు. మరియు నూతన సంవత్సరంలో మనమంతా కూడా తీసుకునే నిర్ణయాలు ఏమేమి ఉన్నాయని ఒక అవుట్లైన్ చెప్పేసిన తర్వాత మనం వాక్యానికి వెళ్ళిపోతాం. నెహెమ్యా గ్రంథం అందరూ తీసుకోండి, 409వ పేజీ. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం 10వ అధ్యాయంలో 28వ వచనంలో, అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగినట్లు దేశపు జనులు ఉండకుండా తమను తాము వేరుపరచుకొనక యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నితినీయులు అందరూ దేవుని దాసుడై మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవాను నిబంధనలను, కట్టడలను అనుసరించుదామని శపథము ప్రమాణం చేయటకు దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ప్రకారము మేము నడుచుకుంటాము అని తీర్మానం చేసుకోలేదు. చెప్పండి, మొదటి తీర్మానం ఏంటి? మేము
దేవుని వాక్యం ప్రకారము నడుస్తాం. అందరూ చెప్పండి, మేము దేవుని వాక్యం ప్రకారము నడుచుకొనదము. మర్చిపోండి, దేని ప్రకారం నడుచుకోవాలి? వాక్యం ప్రకారం. రెండవ నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 32-33. సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిని. విషయంలో కానీ, రొట్టె విషయంలో కానీ, నైవేద్యం విషయంలో కానీ, నిత్యం అర్పించు దహన బలి విషయంలోను, దినముల విషయంలో కానీ, అమావాస్యల విషయంలో, ఉత్సవాల పండుగ విషయంలో కానీ, ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం కలుగుటకు పాపహార్థముల విషయంలోను, మన దేవుని మందిర పని అంతటి విషయం అలాగనే నమ్మకంగా ఉండాలి. దేవుని పని అంతట్లో ఎలా ఉండాలి? ఇప్పుడు మనం నమ్మకంగా చెప్పండి, మేము మా దేవుని పని అంతటిలో నమ్మకంగా ఉండుటకు నిర్ణయం తీసుకుంటాం. ఒకటేంటి? వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు వెళ్ళిపోయింది ఇక్కడ. ఒకటేంట్రా? వాక్య ప్రకారం నడుచుకుంటాం. రెండోదేంటి? దేవుని పని అంతట్లో నమ్మకంగా ఉండాలి. మూడోది 10వ అధ్యాయము 35వ వచనం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, వృక్ష ఫలములను ఉపమందిరం తీసుకొచ్చినట్లుగా నిర్ణయము ఏంటంట? ప్రతి దానిలో ప్రథమం ప్రతిది ఫస్ట్ ఇది ఎవరు కావాలి? దేవునికి. అందరూ చెప్పండి, మా ఫలముల విషయములలో మొదటిది దేవునికి ఇచ్చుటకు నిర్ణయించుకుంటే ఏది ఇస్తారు? నీకు దేవుడు ఏమి ఇస్తారు? దేవుని స్తోత్రం. అది ఎంత చిన్నదా, అంత బాధ, ఏదైనా సరే మొత్తం బాధ ఎవరు పడాలి? దేవునికి. ఎవరు కావాలి? దేవునికి. అది కష్టాతీతమైనా సరే, అది ఫలమైనా సరే, భూఫలమా గర్భఫలం ఏదైనా ఫస్ట్ తీసే దేవుని స్తోత్రం కదా. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. చెప్పండి, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. అది ఫస్ట్ తీసారన్నమాట. 10వ అధ్యాయంలో 36వ వచనం. కుమారులో జ్యేష్ఠులను ఇది మీలో చాలా మంది చాలా ఈజీగా ఇది చేస్తాము. ఎందుకంటే పిల్లలు పుట్టారనుకోండి, ఏం చేస్తారు? ఆటేస్తారు, తీసుకొచ్చేసి పాట పెట్టారు. అది బెస్ట్. ఫస్ట్ ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరం తీసుకొచ్చేసి మా పాపని బాగుందండి పాట పెట్టండి అంటే దేవునికి స్తోత్రం. అలా అదొక. ఇక్కడ కొంచెం కనుక వచ్చేస్తే 10వ అధ్యాయము 37వ వచనం. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, ప్రతిష్ఠితమైన అర్పణలు, సకల విధములు. కిందకు వచ్చేస్తే పంటలు కానీ, ద్రాక్షరసంలో కానీ, పంటలో కానీ 10వ వంతు లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటే ఎన్నో వంతంట అన్ని విషయాల్లో మాకు ఎక్కడైతే రాబడి వస్తుందో ఆ ప్రతి రాబడిలో 10వ వంతు అంటే ఎంత? 100 రూపాయలు మనకు నీ చేతికి వచ్చింది అనుకోండి, ఫస్ట్ 10 రూపాయలు ఏం చేయాలి? చేస్తారా? మిషన్ కుట్టామనుకో 30 రూపాయలు కనుక 3 రూపాయలు ఏం చేయాలి? 100 వచ్చిందనుకో 10 రూపాయలు ఏం చేయాలి? ఆటోకి వెళ్ళామనుకో 100 వచ్చిందనుకో ఆటోలో బాక్స్ ఉండాలి, దేవుని బాక్స్, దాంట్లో 10 అంటారు. పొల్ల కొట్టామనుకో 100 వచ్చిందనుకో 10 ఏమనుకో వాళ్ళే. అంటే అక్షరార్థంగా ఖచ్చితంగా అది దేవుని స్తోత్రం కదా. కొంతమంది వాళ్ళు అంటున్నారు, మా ఆయన ఇవ్వడన్నా ఇచ్చిన దాంట్లో నష్టం దేవునికి స్తోత్రం కదా. అంటే ఖచ్చితంగా ఒక తీర్మానం, ఒక విధి నిర్ణయం, ఒక నిర్ణయం నేను ఇది చేయాలి నిర్ణయం. 10వ భాగాన్ని దేవునికి నిర్ణయం. దేవుని స్తోత్రం కలగ. చివరగా 10వ అధ్యాయం 39వ వచనం. అంటే దీని మీద కొన్ని కాంట్రవర్సీలు ఉంటాయి కానీ అది మనకు అవసరం లేదు. ఇవ్వాలి ఇవ్వగలదు, ఇవ్వాలి తర్వాత 10వ అధ్యాయం 39వ వచనం. చివరికి వచ్చేస్తే 39 చివరిలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చివరి మాట అందరూ చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం.
తీర్మానాలు కనుక మనం చేసుకుంటే మన జీవితాలు చాలా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఇప్పుడు ముందుగా మోకరిస్తానో నిలబడతానో ఏం చేస్తారో తెలియదు, కానీ మీరు ఏదైనా మార్పు ఉంటే ఆ మార్పుకు సంబంధించిన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత వాడతారు. రైట్, నిలబడతారో మోకరిస్తారో నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. మీ జీవితాల్లో కొత్త నిర్ణయం తీసుకోండి. దానికి కట్టుబడి ఉన్నాను అంతే. మీరు ఏదైనా తీసుకోండి. ఇదిగో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను తీసుకో, ప్రతిసారి నేను దేవుని పని చేస్తాను నిర్ణయం తీసుకో, ప్రతిసారి నేను మొదలు దేవునికి ఇస్తాను నిర్ణయం తీసుకో, ప్రతిసారి నేను ఎలా చేస్తాను నిర్ణయం తీసుకో. ఏం తీసుకోవాలరా? నిర్ణయం, చాలా విలువైన నిర్ణయం తీసుకో. ఈరోజు ఒక నిర్ణయం పట్టుకోరు. మళ్ళీ 25 డిసెంబర్లో మళ్ళీ నువ్వు నిలబడి అయ్యా నిలబడినప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని బట్టి ఈ సంవత్సరంతో బ్రతకగానే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో. అది నీ జీవితానికి మంచిది, అది నీ కుటుంబానికి మంచిది, నీ పిల్లలకు మంచిది. ఒక నిర్ణయం మీరు ఏదైతే లేదో ఆ నిర్ణయం తీసుకో. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కోసం, నీ బిడ్డల కోసం ఒక మంచి నిర్ణయం. నేను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనుకున్నాక ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నాక ఇప్పుడు పైకెత్తు నేను ప్రార్థన చేస్తాను. ప్రభావ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని దీవించాలని ప్రార్థన. ముందుగా మీరు ఒక నిమిషం టైం ఇస్తున్నాను. నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకోండి. నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీ గృహస్థం పైకి చూపించండి, ప్రార్థన చేస్తాను. మీరు ఏ నిర్ణయం తీసుకొని నాకు అవసరం లేదు, నేను అడగను కూడా, కానీ ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ సంవత్సరం అంతా ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళని సంరక్షించడానికి ప్రార్థన చేస్తాను. నిర్ణయాలు చాలా విలువైనవి. కట్టుబడి ఉండడానికి ఆత్మలకు లంగర్ లాంటివి చాలా విలువైనవి. నిర్ణయాలు తీసుకోండి. ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకుని కుడి హస్తాన్ని బాగా పైకి చెప్పచ్చు. నిర్ణయం తీసుకున్న వాళ్ళు లేచిన వాళ్ళు నేను లేచాను. నేను నిర్ణయం తీసుకున్నా, నేను లేచాను. నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేస్తాను. నిర్ణయం తీసుకున్న లేచి నిలబడతాను. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను లేచాను. నేను నిర్ణయం తీసుకున్నాను, లేచి నేను నిలబడ్డాను. అంతేనా? అంటే అందరూ బాగున్నారు. వెరీ నిర్ణయం మీరు ఏదైతే తీసుకోండి. నేను మిమ్మల్ని అడగడం, అమ్మ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు, ఇలా చేస్తావు, నాకు ఎంతది మీ నిర్ణయం ఏంటో మీకు తెలుసు, మీకేమో తెలుసు. నేను నిర్ణయం తీసుకున్నాను, లేచి నిలబడ్డామా, మీరు నిర్ణయం తీసుకుని లేచి నిలబడ్డామా, ప్రార్థన చేసుకున్నాం, పట్టుబడమ్మా. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ నిర్ణయం అంటే అప్పుడు చెప్తున్నారు నాకు కాదు, దేవునికి. ఇప్పుడు ఎంతమంది నిలబడ్డారు మీ పేర్లన్నీ నేను రాస్తాను. మళ్ళీ డిసెంబర్ 2025 ఇదే రాత్రి అడుగుతాను మమ్మల్ని, అమ్మ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి ఉన్నారో లేదా అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా నిలబడ్డారు నాతో సహా స్పీడ్గా మాస్టర్ గారు రమేష్ గారు రాసుకో. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడానికి వందనాలు, ప్రేమల తండ్రికి స్తోత్రాలు. శ్రమాల్లో ప్రభావ మమ్మల్ని అనుగ్రహించి దీవించి ఈ 2025ని ప్రారంభంగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా ఆచరికడు ఆలోచనకర్త వచ్చేడు తండ్రికి వందనాలు చెల్లిస్తున్నా. వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు, నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. మా నిర్ణయాలు ప్రభా మీ యొక్క మందిరాల్లో సదాకాలం నిలిచినట్లుగా మాకు సహాయం చేయమని ఈ నూతన సంవత్సరం 2025 నుంచి ప్రభా 2025 ముగింపు వరకు అందరికీ మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రతి బిడ్డను, ప్రతి తల్లిని, ప్రతి విధవరాలను, ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి యవనస్తుని దీవించి మేలు తినపమని సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మీ కృప అందరికీ ఆవరించి ఉంచమని సహాయం చేయమని ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.